ఫస్ట్ అయితే కేబుల్ అయితే చెక్ చేసుకుందాం. ఫేస్ న్యూట్రల్ టచ్ అయ్యి ఫీజు పగిలిపోవడం జరిగింది. చూడండి ఇండికేటర్లు అయితే మనకు అన్నీ రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్పి ఎలక్ట్రిక్ వర్క్ తెలుగు. ఇది వచ్చేసి స్పైక్ గార్డు. దీని ప్రాబ్లం వచ్చేసి పవర్ సప్లై అనేది రావట్లేదు. ఒకసారి అయితే పవర్ సాకెట్లో మళ్ళీ ఒకసారి ప్లగ్ పెట్టి అయితే మనం చూసుకుందాం. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చేయండి. ఫస్ట్ అయితే ప్లగ్లో పెట్టుకొని మనం స్విచ్ అనేది ఆన్ చేస్తే సప్లై అనేది రావట్లేదు. చూడండి ఇండికేటర్లు అయితే రావట్లేదు. బటన్స్ నొక్కినా మనకి ఇండికేటర్లు అయితే రావడం జరుగుతుంది. ఒకసారి అయితే దీన్ని ఓపెన్ చేసి చూసుకుందాం. ప్లగ్ అయితే రిమూవ్ చేసేసి మనం కనెక్షన్ అయితే బ్యాక్ సైడ్ తిప్పేసి ఇక్కడ స్క్రూలు అయితే ఉండడం జరుగుతాయి. 6 స్క్రూలు ఇవైతే ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవి ఓపెన్ చేసుకొని లోపల ప్రాబ్లం ఏందనేది మనం ఒకసారి చూసుకుందాం. ఈ స్పైక్ గార్డ్లకు మెయిన్గా ఐరన్ బాక్స్లు కానీ, హీటర్లు కానీ, రైస్ కుక్కర్లు కానీ హెవీ వాట్స్ అనేది పెట్టకూడదు. ఏమైనా టీవీ కానీ, వైఫై రిమోట్స్, మొబైల్స్ ఛార్జింగ్ మాత్రం, టేబుల్ ఫ్యాన్లు మాత్రం, లేదా కూలర్స్ మాత్రమే పెట్టుకోవాలి. హెవీ వాట్స్ పెడితే మనకు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. కేబుల్ పోతూ ఉంటుంది. ఈ కేబుల్ అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. తర్వాత ఫీజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఒకసారి షార్ట్ సర్క్యూట్ అయ్యి లోపల టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ స్విచ్లు అనేది ఫెయిల్ అయితే మనం డైరెక్ట్ చేసి కూడా రన్ చేసుకోవచ్చు. ఇవన్నీ స్విచ్లు పోయినా డైరెక్ట్ మనం అయితే ఆన్ చేసి చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకు టచ్ అయింది. న్యూట్రల్ ఫేస్ అనేది ఇక్కడ టచ్ అయ్యి మనకు ఫీజ్ అయితే కొట్టేయడం జరుగుతుంది. ఒకసారి ఫీజు కూడా లోపల ఓపెన్ చేసి చూద్దాం. ఫీజు అయితే పోయి ఉండొచ్చు. ఇక్కడ టచ్ అయింది మనకు. ఇక్కడ టచ్ అయ్యి అనేది పవర్ సప్లై అనేది రావట్లేదు. దీన్ని అయితే ఒకసారి సపరేట్ అందాం అనేసి ఫేస్ కాడ స్క్రూ పెట్టి మళ్ళీ యాస్టిస్గా ఫిట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ టచ్ అయ్యి మనకు ఫీజు అయితే కొట్టేయడం జరిగింది. టచ్ అయినప్పుడు లోపల 10 amps ఫీజ్ అయితే ఉంటుంది. అది పోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఒకసారి 1-2 సార్లు అనేది ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఈ ప్లేస్ బాక్స్లు వాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వాడుకోవాలి. ఎక్కువ యాంపియర్ ఉన్నది మాత్రం పెట్టకూడదు. తక్కువ యాంప్స్ అయితే పెట్టుకొని వాడుకోవాలి. సరే అన్నీ బాగానే ఉన్నాయి. చూడండి ఈ ఫీజు కూడా ఒకవేళ పోతే మనం ఫీజు అయితే మార్చుకోవచ్చు. ఒకవేళ ఫీజు దొరికినప్పుడు డైరెక్ట్ కూడా చేసుకుని వాడుకోవచ్చు. కాకపోతే వీలైనంత వరకు ఫీజు అయితే మనం చూసుకోవాలి. ఫస్ట్ అయితే కేబుల్ అయితే చెక్ చేసుకుందాం. ఇక్కడ రెడ్ వైర్ ఉంది కదా, ఈ రెడ్ వైర్కి ఇక్కడ టచ్ చేసి ఫేస్ సప్లై చూసుకుంటే సప్లై అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ బ్లాక్ వైర్ న్యూట్రల్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ బ్లాక్ వైర్ పెట్టి ప్లగ్ పెట్టుకుంటే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ అని ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఎర్తింగ్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎర్తింగ్ కూడా బాగానే ఉంది అన్నది చూసుకుంటే ఎర్తింగ్ కూడా మనకు సప్లై అయితే బాగానే ఉంది. నెక్స్ట్ ఈ ఫీజు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. కేబుల్కి ఇట్లా కంప్లీట్గా చెక్ చేసుకున్నాక ఫీజు కూడా సప్లై వస్తుందని చూస్తే మనకు ఫీజు కూడా అయితే సప్లై రావట్లేదు. ఫీజు అయితే పోవడం జరిగింది. ఫ్రంట్ సైడ్ తిప్పి ఫీజు ఏ విధంగా ఉందనేది ఒకసారి చూసుకుందాం. చూడండి ఈ ఫీజు అనేది ఇక్కడ ఫీజు ఉండడం జరుగుతుంది. ఎక్కువ యాంప్స్ పెట్టినప్పుడు మనకు ఫీజు అయితే పోవడం జరుగుతుంది. లేకపోతే లోపల ఏమైనా కేబుల్స్ అయినా ఇప్పుడు మనకు టచ్ అయినాయి కదా, ఆ విధంగా టచ్ అయినప్పుడు ఈ ఫీజు అయితే ఈ విధంగా బ్లాస్ట్ కావడం లేదా ఎగిరిపోవడం జరుగుతుంది. చూడండి మొత్తం ఫేస్ న్యూట్రల్ టచ్ అయ్యి ఫీజు పగిలిపోవడం జరిగింది. లోపల గ్లాస్ వరకు పగిలి సైడు మన స్టీల్ ఉంటాయి కదా క్లిప్స్, అవి అయితే అందులోనే ఉండడం జరిగింది. ఇవైతే పాత తీసేసుకొని కొత్త ఫీజులు అయితే మనం పెట్టేసుకోవాలి. చూడండి సైడ్ స్టీల్ వరకే ఉంది. లోపల గ్లాస్ వరకు అటు ఇటు ఉంటుంది కదా, మధ్య గ్లాస్ వరకు పగిలిపోయింది. అటు ఇటు ఉన్న స్టీలు మాత్రమే ఉండడం జరిగింది. చూడండి ఇదంతా పగిలిపోయింది. మళ్ళీ మనం ఇదంతా చూసుకొని కొత్త ఫీజు అయితే వేసుకుందాం. ఒకవేళ ఫీజు దొరకనలా మనకు దీన్ని అయితే డైరెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కొత్త ఫీజు మనం అయితే 10 amps, పాతది ఎంత యాంప్స్ ఉందో సేమ్ అదే యాంప్స్ అయితే మనం వేయడం జరుగుతుంది. ఈ 10 amps ఫీజు పెట్టుకున్నప్పుడు అంటే ఫీజు అడాప్టర్ ఇందులో పెట్టేసుకొని మళ్ళీ దాంట్లో ఫిక్స్ అయితే చేసుకోవాలి. ఫిక్స్ అవుతుందో లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. చూడండి ఈ విధంగా పెట్టి నొక్కగానే ఫీజు అనేది లాక్ అవ్వడం జరుగుతుంది. ఫీజు ఒకసారి వేసినాక మళ్ళీ ఒకసారి అయితే మనం చెక్ చేసుకుందాం. కేబుల్ అయితే ఒకసారి పవర్ కనెక్షన్ ఇచ్చి ఇండికేటర్లు ఏమైనా వస్తున్నాయి అనేది చూసుకుందాం. వీడియో ముందు చూసుకుంటే మళ్ళీ ఓపెన్ చేయకుండా మనకి ఇబ్బంది చూసుకోవచ్చు. చూడండి ఇండికేటర్లు అయితే మనకు అన్నీ రావడం జరుగుతుంది. స్విచ్లు కూడా వర్క్ చేయడం జరుగుతుంది. అన్ని స్విచ్లు అయితే వర్క్ చేస్తున్నాయి. ఈ స్విచ్లు ఎప్పుడైనా పోయినప్పుడు స్విచ్లు డైరెక్ట్ చేసుకొని ఈ స్పైక్ గార్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకు ఈ వర్క్ చేస్తే మనకు ఎక్కడిదక్కడ కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే మెయిన్ కంట్రోల్ ఇక్కడ బంద్ చేసుకొని మొత్తం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ స్విచ్లు ఫెయిల్ అయితే డైరెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కంప్లీట్ అయినాక ఒకసారి 1-2 సార్లు చూసుకొని మళ్ళీ అయితే పైనుంచి క్యాప్ అయితే పెట్టుకొని చూసుకుందాం.
స్పైక్ గార్డ్లకు మెయిన్గా హెవీ వాట్స్ అయితే వాడకూడదు. Next. రైస్ కుక్కర్, ఐరన్ బాక్స్, హీటర్లు అయితే పెట్టుకోకూడదు. ఏమైనా మనం మొబైల్ ఛార్జింగ్ కానీ టీవీ, టేబుల్ ఫ్యాన్స్ ఇవైతే తక్కువ వాట్స్ ఉన్నాయి పెట్టుకొని అయితే వాడుకుంటే స్పైక్ గార్డ్లు అయితే ఎక్కువ లైఫ్ అయితే ఉండడం జరుగుతుంది. ఎక్కువ వాట్స్ పెట్టడం వల్ల ఈ విధంగా ఫీజులు అయితే ఎక్కువ శాతం పోయే అవకాశం ఉంటుంది. ఒకసారి కేబుల్ వైరు స్విచ్లు కూడా పోయే అవకాశం ఉంటుంది. ఒకసారి అయితే మనం ఆన్ చేసి చూసుకుందాం. మళ్ళీ ఒకసారి ప్లగ్లో పెట్టుకొని మళ్ళీ అయితే ఆన్ చేస్తే స్విచ్ ఆన్ చేయగానే మనకు దాని సపరేట్ ఇండికేటర్ అయితే రావడం జరుగుతుంది. ఈ స్విచ్లు పోయినప్పుడు డైరెక్ట్ అయితే స్విచ్లు డైరెక్ట్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ స్విచ్ ఆన్ చేస్తే అన్నిటికీ సప్లై రావడం జరుగుతుంది. ఒకవేళ స్విచ్లు పోయినప్పుడు ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి కంప్లీట్ అయిపోయినాయి. ఈ స్పైక్ గార్డుకు ఫీజును లోపల టచ్ అయితే కేబుల్ని కనెక్షన్ చేసి మళ్ళీ ఆస్టీస్గా స్పైక్ గార్డ్ అయితే కనెక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది. స్విచ్లు అయితే బాగానే ఉన్నాయి. దానికి సపరేట్ అయితే ఇండికేటర్ రావడం జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.